కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పూతలపట్టులో ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ విజయోత్సవ సభ నిర్వహించారు. సీఎం చంద్రబాబు, పీఎం మోడీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సూపర్ 6 పథకాల్లో 5ంటిని ఇప్పటికే అమలు చేశామని, త్వరలోనే మిగిలినది కూడా పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సమంగా సాగుతున్నాయన్నారు. దళితుల ద్రోహిగా వైఎస్ జగన్ మిగిలిపోతారంటున్న ఎమ్మెల్యే మురళీమోహన్తో మా ప్రతినిధి రమణకుమార్ ఫేస్ టు ఫేస్. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అనేక ప్రాంతాలలో కూడా విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారు. ఏదైతే ఈ 2 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కావచ్చు, లేకపోతే సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా అందించారు అనే కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించే పనిలో భాగంగా కూడా ఆయా నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున విజయోత్సవ సభలను కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. పూతలపట్టు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ ఆధ్వర్యంలో కూడా పూతలపట్టులో ఘనంగా ఈ విజయోత్సవ సభను కూడా నిర్వహించారు. మనతో పాటు పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, మీరు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా ఈ కూటమి ప్రభుత్వంలో పూతలపట్టు నియోజకవర్గంలో నుంచి కూడా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని 2 కళ్లుగా చంద్రబాబు నాయుడు ప్రజలకు చేరువ చేస్తున్న పరిస్థితి. పూతలపట్టు నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ముందుగా పూతలపట్టు నియోజకవర్గం ప్రజల పక్షాన నన్ను ప్రతినిధిగా పంపినందుకు, ఆ ప్రతినిధిగా 2 ఏళ్లు పూర్తి చేసుకునే అవకాశాన్ని కల్పించిన పూతలపట్టు నియోజకవర్గ ప్రజానీకానికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తున్నా. ఈ అవకాశం కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీరు గమనించే ఉంటారు, ఈరోజు సభకు కూడా మీరు వచ్చారు. 2 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి, ప్రతి గ్రామానికి, కుటుంబం ఇండివిజువల్, గ్రామం సంఘటితం. అంటే గ్రామానికి ఏం కావాలి, వ్యక్తిగతంగా కుటుంబానికి ఏం కావాలి. ఒక గ్రామం బాగుండాలంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల మధ్యన అసమానతలు లేకుండా ఉండాలి. అది ఆర్థిక అసమానతల, సామాజిక అసమానతల, లేకపోతే ఇంకేమైనా అసమానతల, రుగ్మతల, ఇవి లేకుండా ఉండాలి. సంఘ జీవితానికి అర్థం అది, ప్రజాస్వామ్య జీవితానికి స్ఫూర్తి అది. ఈ సంఘ జీవన విధానానికి అర్థం చెప్పే విధంగా, ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిర్వచనం చెప్పేలాగా ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అద్భుతమైనటువంటి పథకాలని కొనసాగిస్తోంది. మీరు గమనించినట్లయితే పూతలపట్టు నియోజకవర్గంలో 2,82,000 నుంచి 83,000 మంది ప్రజానీకం ఉన్నారు. అందులో మొన్నటి జనవరి వరకు లెక్కేసుకుంటే 2,22,700 పైచిలుకు ఓటర్లు ఉన్నారు. అందులో 80,000 మంది పైచిలుకు ఎస్సీలు ఉంటే 9,000 మంది పైచిలుకు ఎస్టీలు ఉన్నారు. అందరూ కూడా వ్యవసాయ ఆధారిత జీవన విధానం కొనసాగిస్తున్నటువంటి నియోజకవర్గం ఇది. ఈ ప్రజానీకానికి ఈ 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నటువంటి హామీలలో ప్రాథమికంగా ఇచ్చినటువంటి 6 హామీలు. ఈ 6 హామీలలో 5 హామీలను పూర్తి చేయడం జరిగింది. ఆ 5 హామీల ద్వారా 3,25,000 మందికి పైగా 293 కోట్ల రూపాయల పైచిలుకు సంక్షేమాన్ని అందిస్తున్నాం. ఇది వ్యక్తిగతంగా కుటుంబాలకి ఈ కూటమి ప్రభుత్వం ద్వారా 2 ఏళ్లలో ఒక్క పూతలపట్టు నియోజకవర్గానికి అందినటువంటి ప్రయోజనం 293 కోట్లు. ఎన్ని కుటుంబాలకి? 3,25,000 మంది వ్యక్తులకి. 3,25,000 మందికి ఇన్ని ప్రయోజనాలు ఏ ప్రభుత్వమైనా ఇచ్చిందా? నేను ఆధారాలతో సహా చెప్తాను, తప్పుడు గణాంకాలు కాదు. అయితే ఇది నేను ముందుగా జనాభా లెక్కలు చెప్పింది పాత లెక్కలు. ఇప్పుడు ఒక్కొక్కరికి, ఒక్కొక్క కుటుంబానికి 2-3 పథకాలు కూడా వర్తిస్తాయి. ఒక్కో కుటుంబానికి
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వస్తూ ఉంటుంది అదే కుటుంబంలో, అదే కుటుంబంలో అన్నదాత సుఖీభవ వస్తుంది, అదే కుటుంబంలో తల్లికి వందనం వస్తుంది, అదే కుటుంబంలో ఆటో డ్రైవర్ ఉంటే ఆటో డ్రైవర్ సేవలు వస్తుంది. ఒక కుటుంబానికి కనీసం అంటే ఒక పథకం, గరిష్టం అంటే 5 పథకాలు. ఈ పథకాల ద్వారా అందినటువంటి ప్రయోజనం 293 కోట్లు ఈ 2 ఏళ్లలో. బెనిఫిట్ పొందిన సభ్యులు వ్యక్తులు ఎంతమంది అంటే 3,25,000. అంటే ఒక కుటుంబంలో 2-3 కూడా ఆ ప్రయోజనం వచ్చి ఉంటుంది కాబట్టి నంబర్ కొంచెం ఎక్కువ. ఇప్పటికే మీరు పూతలపట్టు నియోజకవర్గంలో దాదాపు 1000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని అని చెప్తున్నారు. రాబో 3 సంవత్సరాల్లో ఎలాంటి ప్రణాళికలు రూపొందించారు? అంటే ఇప్పటికే 1000 కోట్లు తెచ్చి పూతలపట్టు వెనుకబడిన ప్రాంతం, అలాంటి ప్రాంతాన్ని కూడా మీరు అభివృద్ధి చేస్తున్న పరిస్థితి. ఇంకా రాబో 3 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికలు చేస్తారు? ఇంతకు మించే ఉంటుంది. ఇది నేను తెచ్చిందని కాదు. ఈ ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంలో, గౌరవ మోదీ గారి ఆశీస్సులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రజానీకానికి, ముఖ్యంగా నా నియోజకవర్గ ప్రజానీకానికి ఇన్ని రకాలైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందించారు. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగా ఉన్నటువంటి రోజుల్లోనే, ఆర్థిక వ్యవస్థ సరిగా లేక బడ్జెట్ కేటాయింపులు, అప్పుల బాధల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఇన్ని అభివృద్ధి సంక్షేమాల కార్యక్రమాలు చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడిప్పుడు మెరుగుపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంతకు మించే ఉంటుందన్నటువంటి ఆశాభావం కలిగినటువంటి వ్యక్తి నేను. ముఖ్యంగా ఆశాజనకమైనటువంటి వ్యక్తిని. ఖచ్చితంగా ఇంతకు మించి పూతలపట్టు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా పూతలపట్టు నియోజకవర్గం మరువలేని జ్ఞాపకాలను ఎన్నో తెలుగుదేశం అందిస్తుంది. ఆ మధురమైనటువంటి జ్ఞాపకాల్లో మురిసి తెలుగుదేశాన్ని, కూటమిని ఎప్పటికీ ఈ పూతలపట్టు నియోజకవర్గం గెలిపిస్తూనే ఉంటుందన్నటువంటిది సత్యం. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ సర్కార్ అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూతలపట్టు నియోజకవర్గాన్నే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నాయి. లోటులో ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే గాడిన పడేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరో 3 సంవత్సరాల పాటు అభివృద్ధి, సంక్షేమం రెండూ కూడా ప్రజలకు చేరువ చేసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని నేను కూడా ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ తెలుపుతున్న పరిస్థితి. మరోపక్క ఏదైతే గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. దీనికి సమాధానంగా వైఎస్ జగన్ గాని, భారతి గారు గాని ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పి తీరాలని నేను కూడా ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద పూతలపట్టు నియోజకవర్గం ఎప్పుడు కూడా టీడీపీకి కంచుకోటగా ఉంటుంది. రాబో రోజుల్లో పూతలపట్టును మరింత అభివృద్ధి చేసి చూపిస్తామంటూ కూడా కలికిరి మురళీమోహన్ తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చైతన్యతో రమణ్ కుమార్, మెగా 9 టీవీ.